కేశవ్ గారికి అలాగే ప్రకాశం జిల్లా పూర్వ ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి మీరు చేసిన శేషకులు మీ అందరికీ ఈరోజు నిండుగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కన్నుల పండుగ అనిపిస్తుంది. చాలా కష్టపడ్డారు, చాలా చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అలాగే అనేక సంఘాల నాయకులు కానీ వచ్చిన కష్టపడి పనిచేసిన మీ అందరికీ సర్వముఖంగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మన సబ్జెక్ట్ 75 సంవత్సరాల రాజ్యాంగం, దాని యొక్క అమలుపై ఉన్న పరిస్థితి, ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళు అనేది సబ్జెక్ట్లో ఒక ప్రస్తావన ఏంటంటే మన ఐజాక్ గారు ఇక్కడ ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటారు సఫాయి కర్మచారి అంటే పారిశుద్ధ్య కార్మికులు, ఈ పారిశుద్ధ్య కార్మికులు అంటే వారిని చూస్తున్నారు కదా గుర్తించిన అందుకోసం అప్పుడు డ్రై లెట్రిన్స్ ఉండేవి. డ్రై లెట్రిన్స్ అంటే ఇప్పుడులాగా వాటర్ తోటి కబోర్డ్స్ అని వాడుతుంది అలాంటి కాదు. గ్రామాల్లో మున్సిపాలిటీస్లో డ్రై లెట్రిన్స్ అంటే ఆ డ్రై లెట్రిన్స్లో వీళ్ళు పనిచేయడం కాకుండా ఎక్స్క్రీటెడ్ మెటీరియల్ ఏదైతే విసర్జించిన కారణాలని ఎత్తి కట్టడం ఫోటోలు వేసుకుని ఆయన ఎత్తిపెట్టి తీసుకుంటే దూరంగా పడేసారు. 2000 సంవత్సరంలో అతని టీం కోలారు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలారులో నిర్మించి ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఈ డ్రై లెటర్స్ మలమూత్రాలను ఎత్తులు పెట్టుకుని వేసే విధానాన్ని అప్పుడు పటేల్ వచ్చారు. కొన్ని చోట్ల ఎదిరించాడు, కొన్ని చోట్ల రాజీ పడ్డాడు, కొన్ని చోట్ల ఆయనే సమన్వయంతో కలిసి పనిచేశాడు. ఆయన ఎదిరించిన ప్రాంతాన్ని పాకిస్తాన్ కల్పించారు. ఈ ఒక్కటి అడ్డం పెట్టుకుని పటేల్ నెహ్రూ ఏం చేశారంటే ఆ జైసూరు కోలార్ అనే 2 జిల్లాల ప్రాంతాలని ఆయన యోగేంద్రనాథ్ మండలి బెంగాల్ తీసుకెళ్లి అక్కడ ముస్లిం లీగ్ మద్దతుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిపించి రాజ్యాంగ సభకు పంపించారు. అప్పటికే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పాడంటే అంబేద్కర్కి రాజ్యాంగ. ఈ రోజు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రీతం నాయకులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత విజయ్ కుమార్ సార్కి, ఐజాక్ గారికి, తమ్ముడు రమేష్కి, శేష్ గారికి, ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగం అమలు, దాని మీద సవాళ్ళు, అమలులో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి అనే దాని మీద ఈరోజు ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి సదస్సు చాలా ముఖ్యమైన సదస్సు. సమయాన్ని గమనించి, పరిస్థితులను గమనించి పెట్టినటువంటి ఒక కార్యం. భారత రాజ్యాంగం అనగానే చాలా మంది, దాదాపు ప్రారంభంలో 200-203 మంది సభ్యులు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రాయాల్సి వచ్చే అవసరం ఉందని 30 సంవత్సరాలు కనిపెట్టుకుని కూర్చున్నాడు అంబేద్కర్. అప్పటికే వ్యవస్థగా రూపుని ఎత్తి గత ఎలక్షన్లో సింగిల్ గా నేనున్నాను మీ తరఫున చెప్పి ఒక ఛాలెంజ్ చేసి మన పల్లె మరి యాత్ర చేసినటువంటి పెద్దలు శ్రీ విజయ్ కుమార్ సార్తో వేదిక పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మరి ఒంగోలులో మరి ఏ కార్యక్రమం పెట్టినా కూడా మనకు సముద్రంలాగా వస్తారు, మరి అదేంటో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ వేదిక ఇది పునాదే అటువంటిది అనుకుంటున్నాను నేను. ఇది 3వ మీటింగ్ నేను ఇక్కడ రావడం. అప్పుడు కూడా హౌస్ఫుల్ బోర్డే బయట, ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ ఇటువంటి
మంచి మనసులు అన్ని జిల్లాల్లో కూడా ఉంటే ఈ అంబేద్కర్ భారత రాజ్యాంగం అనేది మరి ఒక స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలకు కూడా నా ప్రత్యేకమైన జైలు తెలియపరుస్తూ, ఈ రాజ్యాంగానికి తూట్లు ఎవరు పొడుస్తున్నారు, ఇది మనకి కీలకమైంది. ఎవరు మార్చాలనుకుంటున్నారు, ఆ మార్చడానికి వారి దగ్గర ఉన్న అవకాశం ఏంటి, ఆధారం ఏంటి అనే విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒకే ఒక ఆధారం అధికారం. ఎవరైతే రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం లేదు. ఈ రోజున మన రాష్ట్రంగా చూసుకుంటే మరి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మేము 14 నుంచి భారత రాజ్యాంగం మీద రాజ్యాంగ పరిరక్షణ కోసం మా వంతుగా అనేక ప్రజా సంఘాలతో కలిసి ప్రతినిత్యం ప్రతి సంవత్సరం రాజ్యాంగం మీద ప్రతి అంశం మీద ఏదైతే కేంద్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం మీద దాడుల్లో ఆ దాడి మీద ప్రతి చోట ఒక చైతన్య సదస్సులు ఇతోధికంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతినిత్యం పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు దాని అవసరత ఇంకా పెరిగింది. ఎందుకంటే పాలక కులాలుగా ఉన్నవాళ్ళు, మనుధర్మం మెదళ్ళ నిండా నింపుకున్న వాళ్ళు భారత రాజ్యాంగం పట్ల చాలా దుర్మార్గంగా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చడానికి గత ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వాళ్ళకు వచ్చుంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళు. కానీ వాళ్ళ తరం ఎప్పటికీ కాదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏదైతే సూటిగా రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారో ఈ దేశంలో ఉన్న 85% ఉన్న ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు దాన్ని అడ్డుకున్నారనేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ అణిచివేత ఎక్కడ జరుగుతుంది, ఏ వర్గాలకు జరుగుతుంది, ఇది మనం చూడాలి. ఈ దేశంలో షెడ్యూల్ కాస్ట్ ప్రజలు, షెడ్యూల్ ట్రైబ్ ప్రజలు, బీసీలు, క్రైస్తవ ముస్లింలు, ఈ 4 వర్గాల ప్రజలు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ 4 వర్గాల ప్రజల మీద ఉన్నదనేసి నేను ఈ ఉద్యమాల జిల్లా ప్రకాశం జిల్లా నుంచి నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ జిల్లా నుంచి రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగ అమలు సవాళ్లు అనేటటువంటి ఒక కీలకమైన అంశం మీద మనం చర్చించుకోవడం చాలా మంచి పరిణామం అనేసి నేను భావిస్తాను.